హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారం వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మీకోసం ఒక స్టీవ్ అంటే అన్ని కూరగాయలన్నీ వేసి చక్కగా కుక్ చేస్తారు. అలాగే మన సాంబార్ ఉందనుకోండి, అది కూడా ఒక రకమైన స్టీవ్. అయితే మనం ఈరోజు మన ఇండియన్ స్టైల్ కాకుండా కొంచెం విదేశీ స్టైల్ స్టీవ్ ఎలా చేయాలో చూద్దాం. ముఖ్యంగా మన దగ్గర ఎక్కువగా మార్కెట్లో దొరుకుతుంది కానీ చాలామంది వాడట్లేదు. దీన్ని డబల్ బీన్స్ అంటారు. డబల్ బీన్స్ అంటే చూడటానికి చూడండి పెద్దగా ఉన్నాయి కొంచెం బీన్స్. అయితే దీంట్లో ముఖ్యంగా వెజిటేరియన్స్ వాళ్ళందరికీ కావాల్సిన ప్రోటీను ఇలాంటివి దొరుకుతాయి. వీటన్నిటిని మనం నీళ్ళలో నానబెట్టుకొని పచ్చిగా తినకూడదు. మనం శనగలు తింటాం, అది పర్లేదు. ఇలాంటి బీన్స్కి ఏంటంటే మన కడుపుకి అంత అప్సెట్ అయిపోతుంది నీళ్ళలో నానబెట్టుకొని తింటే. అందుకని చెప్పి దీన్ని కుక్ చేసుకొని తినాలి. అయితే ఇలాంటి బీన్స్ ఎప్పుడైనా మనం కుక్ చేసేటప్పుడు మీకు మంచిగా ఫుల్ సైజు అది పెరగాలంటే వీటిని నీళ్ళలో నానబెట్టి అప్పుడు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్క బీన్స్ ఇంత ఉంది, అది కుక్ అయిన తర్వాత ఎంత అవుతుందో చూడండి. దానికి ఒక 2 ఇంతలు 3 ఇంతలు అవుతుంది. ఇది డబల్ బీన్స్ అని మనకు మార్కెట్లో దొరుకుతుంది. తీసుకురండి, నీళ్ళలో నానబెట్టి చక్కగా ప్రెషర్ కుక్కర్లో వేసి కుక్ చేసిన తర్వాత దీంతో మనం రకరకాల చిక్కుడుకాయలు ఎలా వండుకుంటాం అలాగే కూరలు కూడా మీరు చేసుకోవచ్చు. ఈ స్టీవ్ చేయడం కోసం ముందుగా కొంచెం వెల్లుల్లి, అలాగే దీంట్లో కొంచెం మిరియాలు, అలాగే బిర్యానీ ఆకు. అవును, నూనె వేయలేదా? ఎందుకంటే బటర్ వేయబోతున్నాం కాబట్టి. బటర్ వేస్తే మాడకుండా ఉండడానికి ఇది ఒక మంచి టెక్నిక్. ఇంకొకటి ఏంటంటే వేయించేటప్పుడు మనం కొంచెం అంత మైదా పిండి వేసుకుంటే మన స్టీవ్ చక్కగా దానికి చిక్కబడడానికి ఈ మైదా పిండి మంచిగా ఉపయోగపడుతుంది. చాలా రకపు వంటల్లో మేము ఈ మైదా పిండి వేసి ఇలా కుక్ చేసుకుంటాం. ఈ మైదా పిండి బటర్లో కొంచెం కుక్ అవుతే కనుక మంచి థిక్నెస్ అనేది వచ్చి బాగుంటుంది. ఇది కొంచెం అంత కుక్ అయ్యి కొంచెం అంత చిక్కబడుతున్నప్పుడు దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. వేసుకొని ఈ ఉల్లిపాయలను కూడా కొంచెం ఇలా వేయించుకుందాం. ఇప్పుడు ఇలా బటర్లో ఈ ఉల్లిపాయలు కొంచెం వేగుతున్నప్పుడు మనం దీంట్లో రకరకాల కూరగాయలు వేసి చేసుకోవచ్చు. మరి బీన్స్ అయితే కూరగాయలు అయితే తొందరగా ఉడికిపోతాయి, బీన్స్ కాదు కాబట్టి బీన్స్ని మనం నానబెట్టుకొని చక్కగా ప్రెషర్ కుక్కర్లో వేసి కుక్ చేసి వేసుకుందాం. మరి ఇక్కడ నాకు కావాల్సిన కూరగాయలు అన్నీ ఉన్నాయి. క్యారెట్, అలాగే బంగాళదుంప, దాంట్లో నీళ్లు కూడా ఇందులోనే వేసేసుకుందాం. అలాగే ఇందులో మనం టమాటో ఫ్రెష్గా మనం గ్రైండ్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం మైదా కూడా వేసాం కాబట్టి ఇది కొంచెం చిక్కపడుతుంది, కానీ ఇంకా పలసగా చేసి మనం దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. ఈ బీన్స్ ఉడికినా ఇంకా కొంచెం ఉడకడంలో నష్టం లేదు. ఈ బీన్స్ కూడా ఇందులోనూ వేసేస్తాను. కాకపోతే దీంట్లో నీళ్లు కావాలి కాబట్టి ఇందులో కొంచెం నీళ్లు, కొంచెం ఉప్పు వేసుకొని కుక్ చేసుకుందాం. నీళ్లు వేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు, అలాగే మనం కొంచెం పంచదార, టమాటా ప్యూరీ వేసుకున్నాం కదా, కొంచెం అడ్జస్ట్ చేయడానికి కొంచెం పంచదార కూడా వేసి దీన్ని మంచిగా ఆ బంగాళాదుంప కూడా కుక్ అయ్యేంత వరకు మనం చక్కగా బాయిల్ చేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం అంత కారపొడి కూడా వేసుకొని అంతే. అంటే వాళ్ళు పాప్రికా వేస్తారు. పాప్రికా అంటే ఏంటంటే మనకు షిమ్లా మిర్చి అలా దొరుకుతుంది కదా, అది ఎక్కువ ఘాటు ఉండదు, సువాసన కూడా ఎక్కువ ఉంటుంది. వాటిని ఎండబెట్టి పొడి చేసుకుంటారు. మనం మాత్రం కొంచెం ఘాటు తగలాలి కాబట్టి కారపొడి వేసాను. ఇలా మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు చక్కగా బాయిల్ చేస్తే మన బంగాళదుంప కూడా ఫుల్గా కుక్ అవ్వాలి. అప్పుడే ఒక స్టీవ్లో ఉన్న మజా మనకు వస్తుంది. ఈ కూరగాయలు ఇవన్నీ చక్కగా కుక్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు బంగాళదుంప సగం కుక్ అయింది. ఈ సమయంలో మనం దీంట్లో కొంచెం అంత చిట్టి ఉల్లిపాయలు, ఇవి కూడా మంచిగా ఇందులో కుక్ అయిన తర్వాత చాలా జ్యూసీగా మంచి టేస్ట్ సువాసన కూడా వస్తుంది. అలాగే దీంట్లో మిక్స్ హర్బ్స్ అని మనకి మార్కెట్లో దొరుకుతాయి. అంటే ఒరిగానో, రోజ్మెరీ ఇలాంటి కొన్ని హర్బ్స్ ఉన్నవి మనం వేసేసుకుంటే దీంట్లో బాగుంటుంది. వెజిటేబుల్ స్టూ కాబట్టి థైమ్ ఇలాంటివైనా పర్లేదు. ఇవేవి లేవనుకోండి, మన ఇంటి వెనకాల ఉన్న తులసాకు తెచ్చి వేసేయండి, మంచి సువాసన వస్తుంది. దీన్ని మనం రొట్టెలతో తింటే బాగుంటుంది. కానీ ఇంకా చక్కగా ఉడకాలి. మరో 10 నిమిషాలు ఇది చక్కగా ఉడికిన తర్వాతే, ఎప్పుడైతే బంగాళదుంప మీరు
తీసి ఇట్లా చేతితో ఒత్తితే మ్యాష్ అవుతుందో అప్పటిదాకా దీన్ని కుక్ చేసుకోవాలి. నాకు తెలిసి ఇంకా కొన్ని నీళ్లు పోసి మనం కుక్ చేసుకుందాం. మరో 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. డిష్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. మనకి స్టీవ్ అనేసరికి ఈ కూరగాయలు ఊరికే ఇవి ఇప్పుడు మ్యాష్ అయిపోతాయి. చూడండి, ఇందాక చెప్పాను కదా, ఏదన్నా ఇందులో కూరగాయలు ఇలా అనగానే మ్యాష్ అయిపోవాలి. అలా మ్యాష్ అయిపోతే ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇంకా కొన్ని రోజులైతే మనకు అంతా వాతావరణం వేడెక్కిపోతుంది. లాస్ట్లో ఇంకా చల్లగా ఉందని సాటిస్ఫాక్షన్ చేసుకోవడం కోసం లాస్ట్గా స్టీవ్ చేసుకొని తిందాం. ఎందుకంటే వేడెక్కిన తర్వాత మన ఒళ్ళు చల్లబడ్డానికి తింటాం. ఇది మాత్రం కొంచెం వేడి చేసుకోవడానికి చక్కగా, అంటే తింటే కడుపుకి హాయిగా ఉంటుంది, కానీ వేడి వేడిగా తింటే చల్లగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. మరి ఇలాంటి వెజిటేబుల్ స్టీవ్స్ మీరు కూడా, అందులో ముఖ్యంగా ఈ డబల్ బీన్స్ వేసాం కదా, అది వెజిటేరియన్స్ వాళ్ళకి చక్కగా ప్రోటీను అవి చక్కగా అందిస్తూ మంచిగా ఉంటుంది. చూడ్డానికి రసంలా ఉన్న దీంట్లో భలే టేస్టీగా ఉంటుంది. సో ఇలా వేసుకొని ఒక పక్కన బ్రెడ్ అలాగే ఈ స్టీవ్ వేసుకొని తినేద్దాం. ఏంటి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది. తక్కువ ఫ్లేవర్స్ అన్నీ వేసుకొని చక్కగా చేసుకున్నాం. మరి దీన్ని ఫస్ట్ మంచి సువాసన, మంచి క్యారెట్ ఫ్లేవరు, మంచి బంగాళదుంప, అన్నీ మంచి ఫ్లేవర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. అలాగే ఈ చిట్టి ఉల్లిపాయ కూడా చూడండి చక్కగా. మరి దీన్ని బ్రెడ్ దాంతో తినచ్చు. నాకైతే చక్కగా ఒక దుప్పటి కప్పుకొని నాకు ఇష్టమైన టీవీలో ప్రోగ్రామ్ చూసుకుంటూ మరి తింటుంటే ఈ బీన్స్తో సహా భలే అద్భుతంగా ఉంటుంది. కొంచెం గార్లిక్ తాకుతుంది. చూసారు కదా, గార్లిక్ కూడా పేస్ట్ వేయలేదు, చక్కగా ఇలా దంచి వేసాను. అలా వేసుకోవడం వల్ల మనకి నోట్లో తగులుతూ భలేగా ఉంటుంది. మరి బీన్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, బంగాళదుంప అన్నీ సాఫ్ట్గా ఉన్నాయి. తినేటప్పుడు ఇలా నోట్లో మెల్ట్ అయిపోతూ ఉండాలి. అన్నీ బాగున్నాయి, కానీ బాగా వేడిగా ఉంది అనుకుంటూ తినాలి. వావ్. మరి ఇలా నుంచొని తింటే బాగాలేదు, వెళ్ళి పక్కన కూర్చొని తింటాను. మీరు కూడా చేసుకొని చక్కగా తీరిగ్గా కూర్చొని ఎంజాయ్ చేయాలి. ఆహా, సూపర్ అంటే భలే సూపర్గా ఉంది. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎంతో సింపుల్గా, ఎంతో టేస్టీగా, మనందరికీ రసము ఇలాంటివన్నీ ఇష్టం. అలాగే ఈ స్టీవ్స్ కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. డబల్ బీన్ స్టీవ్ తయారు చేయ విధానం: ఒక ప్యాన్లో వెల్లుల్లి ముక్కలు, మిరియాలు, బిర్యానీ ఆకు, బటర్, మైదా పిండి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, బంగాళదుంప ముక్కలు వేసి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. తర్వాత అందులో టమాటో ప్యూరీ, ఉడికించిన బీన్స్, అలాగే కొన్ని నీళ్లు, తగినంత ఉప్పు, కొంచెం పంచదార, కారపొడి వేసి 20 నిమిషాల పాటు కుక్ చేయాలి. ఇప్పుడు చిట్టి ఉల్లిపాయలు, మిక్స్ హర్బ్, కొన్ని నీళ్లు పోసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించి దీన్ని రొట్టెలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు మీ అందరి కోసం ఒక చక్కటి స్నాక్ తీసుకొచ్చేసాను. పిల్లలకైతే చాలా చాలా ఇష్టం ఇది. సో మరి పిల్లలకి ఇష్టమైన స్నాక్ మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా, అందుకనే చూపిస్తున్నాను. మరి ఈ స్నాక్ పేరు మసాలా బిస్కెట్స్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్గా మనకు కావాల్సింది మైదా పిండి. మీరు ఎంత క్వాంటిటీ చేస్తారో దాన్ని బట్టి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. నేను ఈరోజు 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. అలాగే ఇందులో ఒక చిన్న టీ స్పూను జీలకర్ర, అలాగే సన్నగా చూడండి ఎంత సన్నగా చాప్ చేసుకున్నానంటే అంత సన్నగా కరివేపాకు. ఏంటంటే మనం ఈ బిస్కెట్స్ చేసినప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి, కనిపించకుండా ఉంటాయి. చిటికెడు సోడా. సో మరి ఇందులో తగినంత ఉప్పు వేసుకోండి.
మిక్స్ చేసిన తర్వాత అలాగే మనం కారం కూడా వేసుకుంటున్నాము. మసాలా బిస్కెట్స్ అని చెప్పాను కదా మరి. సో కొంచెం అదే పిల్లల కోసం చేస్తున్నారనుకోండి, మీరు కారం కావాలంటే కొంచెం తగ్గించుకోండి. చిప్స్ అవన్నీ తింటూ ఉంటారు కదా, మరి అవి మసాలా ఉన్నా చకచకా తినేస్తూ ఉంటారు కదా. సో అలాగే ఈ బిస్కెట్స్ కూడా మీరు చేసి పెట్టండి, చకచకా ఇవి కూడా ఫినిష్ అయిపోతాయి. సో మరి ఇందులో ఇప్పుడు మనం షార్ట్ క్రస్ట్ చేయడం కోసము, అంటే షార్ట్ క్రస్ట్ అంటే పిండి చక్కగా ఇలా నెయ్యి కానీ మనము ఏమన్నా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు లేదంటే పిండి వంటలు చేసినప్పుడు నెయ్యి కానీ బటర్ కానీ నూనె వేసి మనం షార్ట్ క్రస్ట్ చేస్తాము, ఎందుకంటే చక్కగా కరకరలాడుతూ రావటానికి. సో ఇందులో కూడా మనం బటర్ వేసుకుంటున్నాము. మీరు వైట్ బటర్ కూడా వాడుకోవచ్చు, లేదంటే మార్కెట్లో దొరికే రెగ్యులర్ బటర్ని కూడా మీరు వాడుకోవచ్చు. అలాగే వనస్పతి, డాల్డా వనస్పతి కూడా వాడుకోవచ్చు మీరు. ఇవన్నీ ఒక్కసారి మంచిగా మిక్స్ చేస్తే మన పిండికి ఈ బటర్ చక్కగా పట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఇలా క్రంబుల్ లాగా కనిపిస్తుంది కదా, అలా అవ్వాలి. మరి ఇవన్నీ మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో సన్నగా చాప్, చూడండి ఎంత సన్నగా చాప్ చేసుకున్నానంటే అంత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, అలాగే అల్లం కూడా గ్రేట్ చేసుకున్నాను, పేస్ట్ కాకుండా తురిమేసుకుంటే ఇలా చూడండి తురిమిన అల్లం, ఇవి కూడా ఇలా మిక్స్ చేయండి. ఇవి మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకొని మీరు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలకి మనము స్నాక్స్కి కానీ లేదంటే స్కూల్కి ఇంటర్వెల్ టైంలో కూడా తినొచ్చు. బస్లో వెళ్తారు కదండి, సో బస్లో కూడా స్నాక్స్ తినడానికి బాగుంటాయి. బయట మార్కెట్ నుంచి మనం బిస్కెట్స్ కొనుక్కునే బదులు ఫ్రెష్గా మన ఇంట్లో చేసి పెడితే ఎంత బాగుంటుంది. సో మరి మిక్స్ చేసేసాను. చూడండి పిండి క్రంబుల్గా భలేగా ఉంది. ఇప్పుడు మనం ఇందులో నీళ్లు పోయట్లేదు, మిక్స్ చేసుకోవడానికి కోసము మనం మజ్జిగ వాడుతున్నాము, లేదంటే కొంచెం తిక్కు పెరుగు వేసుకొని మీరు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. మరీ సాఫ్ట్గా తడపొద్దు, అలా అని గట్టిగా కూడా తడుపుకోవద్దు. మనం బిస్కెట్స్ అంటే కుకీస్ నేను చూపించాను కదా, కుకీస్ మిక్స్చర్ ఎలా ఉంటుంది క్రంబుల్గా పిండి అలా ఉండాలి. సో మరి ఎక్కువ పోసుకోకుండా కొంచెం మీరు చూడండి ఎంత కావాలో అంతే కొంచెం ఈ పెరుగు యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి కరెక్ట్గా మిక్స్ చేసుకోగలుగుతాం. చూడండి ఇలా పిండిని మీరు మరీ ఎక్కువగా మనం చపాతీ కలిపినట్టు కలపకండి. మరి చూడండి ఇలా క్రంబుల్గా ఉండాలి. మరి పిండి రెడీ అయిపోయింది, మనం తడిపేసాము. ఒక 5 నిమిషాల పాటు మనం రెస్ట్ చేసుకుందాం. సో మరి ఇది రెస్ట్ అయ్యే లోపల మనం ఆయిల్ కూడా ఇక్కడ వేడి చేసుకుంటే రెండు రెడీ అయిపోతాయి. మరి ఇక్కడ 5 నిమిషాలు అయిపోయింది. మరి పిండి చక్కగా రెస్ట్ అయిపోయింది. మీరు కావాలంటే ఒక చిన్న గుడ్డలో కానీ లేకపోతే మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. నేను ఇలా ప్లాస్టిక్ ర్యాప్లో ఫోల్డ్ చేసి పెట్టాను. సో మరి ఇప్పుడు ఈ పిండిని తీసుకొని రెండుగా డివైడ్ చేసుకోండి, ఎందుకంటే చాలా పెద్ద ముద్దగా ఉంది కదా. సో 2 చిన్న భాగాలుగా చేసుకొని ఫస్ట్ మనం ఇది రోల్ చేసుకోవాలి. ఒకవేళ అంటుకుంటుంది అనుకోండి కాస్త పొడి పిండి వేసుకోవచ్చు. ఈ ముద్దని మరీ సన్నగా కాకుండా మందంగా మనం రోల్ చేసుకోవాలి. సో మరి చూడండి ఎంత మందంగా నేను రోల్ చేసుకున్నాను, ఇంతే మందంగా మీరు రోల్ చేసుకోవాలి ఈ పిండిని. మరి ఇప్పుడు మనం ఈ పిండిని మీకు ఇష్టం వచ్చిన షేప్స్లలో లేదంటే పిల్లలకి ఇచ్చేయండి, వాళ్ళకి ఇష్టం వచ్చిన షేప్స్లలో కట్ చేసి పెడతారు మీకు. ఫస్ట్గా మనం బిస్కెట్ షేప్స్లో కావాలి అని అంటే మీరు పొడుగ్గానన్నా లేదంటే కొంచెం స్క్వేర్ అన్నా ట్రయాంగిల్ అన్నా ఎలా అంటే అలా మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డైమండ్గా కట్ చేసుకుంటున్నాము. సో లాస్ట్వి మీరు కావాలంటే తీసేసేయండి, షేప్గా వచ్చినవి మీరు తీసుకోండి. ఈ లాస్ట్వి మళ్ళీ రోల్ చేసుకోవడానికి పనికి వస్తుంది. సో మరి చూడండి డైమండ్స్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. చూడండి మంచిగా రోల్ చేసి చూడండి ఎంత లావుగా రోల్ చేసుకోవాలంటే ఇంత లావుగా ఉంటే మనం ఈ లావుది మళ్ళీ మీరు ఫుల్ ఆయిల్ అంటే ఆయిల్ని మరీ వేడి దాంట్లో వేసేసారనుకోండి అప్పుడు మనకి
పిండి తినాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా ఇలా లావుగా మీరు బిస్కెట్స్ చేసినప్పుడు స్లో ఫ్లేమ్లో కాల్చుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయి. సో మరి నాకు ఇక్కడ నూనె చూడండి ఎక్కువ వేడి లేకుండా పర్ఫెక్ట్ వేడిలో ఉంది. ఇప్పుడు మనం బిస్కెట్స్ డీప్ ఫ్రై చేయడం కోసం వేసేసుకుందాం. స్లో ఫ్లేమ్లో కాల్చుకుంటేనే మనకి చక్కటి క్రిస్పీ అయిన బిస్కెట్స్ వస్తాయి. మళ్ళీ మీరు తర్వాత మాకు చెప్పకూడదు, అయ్యో మేము బిస్కెట్స్ చేసాము మరి రాలేదు, మీరు హై ఫ్లేమ్లో పెట్టి కాల్ చేసుకుంటే తర్వాత మమ్మల్ని అనొద్దు. సో స్లో ఫ్లేమ్లో మెల్లిగా ఫ్రై చేసుకోండి, చక్కటి బిస్కెట్స్ రెడీ అవుతాయి పిల్లల కోసం. ఇవి డీప్ ఫ్రై అవ్వడం కోసము ఒక 4 నిమిషాలు పట్టింది. మరి చూడండి చక్కటి కలర్ వచ్చేసింది. ఇంకొక 30 సెకండ్లు పెట్టేసి మనం ఇప్పుడు తీసేయటమే. చూడండి ఇంకొక 30 సెకండ్ల తర్వాత చక్కటి మసాలా బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. మీరు ఒక పేపర్ టవల్ తీసుకొని ఈ నూనె పోటానికి ఒక పేపర్ టవల్ మీద తీసేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఇలా టిష్యూ పేపర్ కానీ పేపర్ టవల్ లేకపోతే న్యూస్ పేపర్ మీదన్నా వేసుకుంటే ఏదన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే న్యూస్ పేపర్ కానీ ఈ పేపర్ టవల్ కానీ పీల్ చేసుకుంటుంది. మరి ఇవి తినాలంటే చల్లారాలి. చల్లారిన తర్వాత తింటే మంచిగా కరకరలాడుతూ ఉంటాయి. క్రంబుల్గా చక్కటి బిస్కెట్స్ తినొచ్చు. చూడండి ఈ చక్కటి బిస్కెట్స్ ఒక 5 లేదా 10 నిమిషాల తర్వాత చక్కగా చల్లారిపోయినాయి. ఇప్పుడు చూడండి క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా కాస్త ఉబ్బినాయి. క్రంబుల్గా బేక్ చేస్తే ఇంకా ఆయిల్ ఫ్రీ ఉంటుంది, కానీ బేకింగ్ లేని వాళ్ళు ఇలా డీప్ ఫ్రై చేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. సో మరి చక్కగా వినిపిస్తుందా మీకు? క్రిస్పీగా ఉన్నాయి ఇవి. ఇలాంటి చిన్న స్నాక్స్ మీరు పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇమీడియట్గా చేయాల్సింది లేదు. మీరు ముందు రోజు రెడీ చేసి పెట్టుకొని కొంచెం ఎక్కువగా క్వాంటిటీ చేసి పెడితే మార్నింగ్ ఎప్పుడన్నా మనకి బ్రేక్ఫాస్ట్ చేయాలని లేకపోతే అప్పుడు ఇలా ఒక 4-5 బిస్కెట్స్ ఇచ్చేసి కొన్ని పాలు ఇచ్చేస్తే హ్యాపీగా వాళ్ళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. చూడండి క్రంబుల్ లేయర్స్గా ఉంది చూడండి. అలా వస్తేనే మరి పర్ఫెక్ట్. కానీ ఇలా లోపల కూడా కుక్ అవ్వాలి అంటే స్లో ఫ్లేమ్లో 4 లేదా 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇలా లోపల కూడా క్రంబుల్గా వస్తుంది, ఉడుకుతాయి. మసాలా బిస్కెట్స్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, సోడా, ఉప్పు, కారం, బటర్ వేసి ఒకసారి కలిపి పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తురుము, పెరుగు వేసి ముద్దలాగా కలిపి 5 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దని మందంగా రోల్ చేసి మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు మనం బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికోసం ముందుగా ఉల్లిపాయలను తొక్క తీసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. చాకుతో సన్నగా కట్ చేయడం కష్టం అనిపిస్తే చిప్స్ స్లైసర్తో కూడా ఇలా చూపించే విధంగా స్లైస్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయల్ని ఇలా విడివిడిగా చేసి ఉప్పు జల్లి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు పక్కన పెట్టుకోవాలి. నిమిషం తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె మరీ వేడిగా కూడా ఉండకూడదు. నార్మల్ హీట్లోనే ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే నూనె పొంగి పైకొచ్చే అవకాశం ఉంటుంది. ఉల్లిపాయల్ని కలుపుతూ మాత్రమే వేయించుకోవాలి. ఇవి వేగడానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. దొర రంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే మాడే అవకాశం ఉంటుంది. తరువాత ఒక పేపర్ టవల్లోకి మార్చుకొని వీటిని మీరు బిర్యానీల్లోకి, కుర్మాల్లోకి వాడుకోవచ్చు. ప్రతి ఇంట్లో అద్భుతమైన వంటలు ఉంటాయి. మరి అవి మాతో పంచుకుంటేనే కదా అందరూ ఎంజాయ్ చేయగలుగుతారు. మీ ఫేవరెట్ రెసిపీస్ మాకు రాసి పంపించి XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. ఈరోజు వంటలు చూశారు కదా, మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలి తప్పకుండా. సో
మరి రేపు మర్చిపోకుండా ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.